సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. అదర్ లాంగ్వేజ్ నుంచి తెలుగు వాళ్ళకి అందిస్తున్నారు. కంగ్రాట్స్ అండి. అందరూ వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి. అదే యాక్చువల్గా కన్నడ రిలీజ్ అయినప్పుడే ట్రైలర్ వేరే వాళ్ళ ద్వారా నాకు వస్తే చూస్తే అప్పుడే అనుకున్నాను చాలా బాగుంది ఈ సినిమా. యాక్చువల్గా కన్నడ సినిమా అనే కన్నా మలయాళీ సినిమా అని అనిపించింది ఆ మేకింగ్, ఆ యాంబియన్స్ ఇవన్నీ చూసి. బట్ మీ దగ్గరికి వచ్చి మీ ద్వారా ఇలా వస్తుంది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో థ్యాంక్స్ టు శశి గారు కూడా. బట్ మీకు ఎలా అనిపించింది సార్? నేను చూడలేదండి, శశి చూశాడు. బట్ వీ వాంట్ థ్యాంక్ రాజు గారు అండ్ ద టీమ్ ఫర్ గివింగ్ us this opportunity and definitely as I said we'll do best for the film. శశి ప్రమాణంగా చేస్తారు. సార్ ఒకసారి మీ దగ్గరకు వచ్చి సినిమా ముందు మీరు ఇట్ ఈస్ యువర్ ఆఫర్ ఆర్ దేర్ ఆఫర్? అవర్ ఆఫర్. శశి చూసి వెళ్ళాడు. ఆ సినిమా అక్కడ సక్సెస్ చూసి ఇక్కడ తెలుగులో చేస్తే బాగుంటుందని ఫీల్ అయ్యారా మీరు? అంటే ఆ తెలుగు ప్రేక్షకులకు ఆ నేటివిటీ అనేటువంటిది ఎలా కనెక్ట్ అవుతుంది అనుకున్నారు? వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? వాట్ ఈస్ ద సక్సెస్ రేంజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇన్ కర్ణాటక? సార్ నేను గమనించింది ఒకటే సార్, మనం వి ఆల్ కమ్ ఫ్రమ్ విలేజెస్ సార్. సో ఆ రూట్స్లో బ్రహ్మాండంగా ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే మిస్ అవుతున్నారో ఆర్ మన జనరేషన్ ఏదైతే మనం చూసామో ఆల్ విల్ బీ దేర్ ఇన్ ద ఫిలిం అండి. సో ఎవ్రీ క్యారెక్టర్ విల్ బీ కనెక్టెడ్ టు ఎవ్రీ ఆడియన్ అండి. తమిళ కన్నడ నేమ్ ఏంటండి సినిమాది? సేమ్ అండి, సూ ఫ్రమ్ సో. సూ ఫ్రమ్ సో సేమ్. ఇక్కడ డూ యూ థింక్ దట్ దిస్ విల్ పే? దిస్ ఇస్ టైటిల్ కొంచెం ఇదిగా అనిపిస్తుంది కదా సార్. అబ్రివేషన్ క్లారిటీ ఏమి ఇస్తున్నారు సార్ అది ఆల్రెడీ ట్రైలర్లో కూడా చెప్పారు సార్, సులోచన ఫ్రమ్ సోమేశ్వరం అని. సో బేసిక్గా ఆ టైటిల్ని సూ ఫ్రమ్ సో అని పెట్టారు. బట్ మీరు సినిమాకి వెళ్ళిన తర్వాత అంతా సూపర్గానే ఉంటుంది సార్. జోనర్ ఇస్ హర్రర్ ఆర్ సార్ వాట్ కైండ్ ఆఫ్ జోనర్? సార్ ఇది ఫుల్ లెంత్ అంటే లాఫ్టర్ రైట్ అనండి. బట్ ఇప్పుడు మీరు ఏదైతే ట్రైలర్ చూసారో అది ఓన్లీ ఒక 20% ఆఫ్ ద ఫిలిం అండి. ఇంకా 80% డిఫరెంట్ స్టోరీ ఉందండి సినిమాలో. నవీన్ గారు సార్, ఇండస్ట్రీలో స్ట్రైక్ జరుగుతోంది. ఉస్తాద్ సినిమాకి ఏ మేరకు ఎఫెక్ట్ అయింది అనుకున్నాం? యాక్చువల్గా ఉస్తాద్ సినిమా మొన్న మంత్ ఎండ్కి అయిపోతుంది అనుకున్నాం కదా, బట్ ఏ మేరకు ఎఫెక్ట్ అయింది, ఎప్పుడు అయిపోవచ్చు? మేము ఇంకా హీరో గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఇంకా 1 వీక్ షూట్ ఉందండి. తర్వాత వీ హ్యావ్ అనదర్ 20-25 డేస్ షూట్. వీఆర్ ఫైన్ అండి, మాకేం ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ స్ట్రైక్ గురించి కాకుండా విల్ టాక్ అబౌట్ దిస్ ఫిలిం. అది కరెక్టే, కానీ మీరు కనిపించేది బయట తక్కువ కదా. కొన్ని ఆ సినిమాని సంక్రాంతికి తెచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు, ఇంకా మూవీ కంప్లీట్ అవ్వాలి. తర్వాత అంటే ఇంకా చాలా దూరం ఉంది కదా. ఇప్పుడు ఆగస్టులో ఉన్నాము, ఇంకా 6 months టైం ఉంది కదా, సంక్రాంతి కానా ఇంకా షూట్ అవ్వాలి. కానీ అసలు ఆ డేట్ గురించి ఇంకా ఆలోచించలేదు. డేట్ ఏమైనా అనుకోగానే డెఫినెట్గా మీకే చెప్తాం ఫస్ట్. నవీన్ గారు, మామూలుగా అయితే ఆగస్ట్ 8 గ్రౌండ్ ఖాళీగా ఉంది, కొత్త సినిమాలు ఏం లేవు పెద్దగా. కానీ 9వ తారీఖున అతడు రిలీజ్ అవుతుంది. ఆ ఫేవర్ చాలా ఎక్కువ ఉంది తెలుగు స్టేట్స్లో. దాని ఎఫెక్ట్ ఈ సినిమా మీద కనపడే అవకాశం డెఫినెట్గా. అతడు మహేష్ బాబు గారి కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అండి. త్రివిక్రమ్ గారు ఆయన కాంబినేషన్లో డెఫినెట్గా మ్యాసివ్గా ఉంటుంది రిలీజ్. బట్ దిస్ ఫిలిం ఇది ఆల్రెడీ కన్నడలో పెద్ద హిట్ అయ్యి, మలయాళంలో పెద్ద హిట్ అయ్యి, వర్డ్ ఆఫ్ మౌత్ బాగా ఉంది. అండ్ దెర్ ఈజ్ స్పేస్ ఫర్ 2 ఫిలిమ్స్. అంటే కొత్త సినిమా కాదు కదా, సో దెర్ ఈజ్ స్పేస్ ఫర్ బోత్. నవీన్ గారు సార్, నవీన్ గారు సార్ చెప్పండి. నవీన్ గారు, మీరు చాలా తక్కువ వస్తారు కాబట్టి బయటికి చాలా గ్యాప్ వచ్చింది. కొన్ని క్వశ్చన్స్ వాళ్ళని అడిగిన తర్వాత మళ్ళీ నా దగ్గర రండి. రాజ్ సార్. Here. Sir. So, what was the immediate reaction when you read the script, and tell me more about your first meeting? About it's the not direct... first meeting, sir. Like, we met around 2015. So, it's not a first meeting. So, he was an actor who came for an audition of our film. Actually, both of them came to the same audition. That film didn't happen. So, it was a Tulu film. So, Tulu is my mother tongue. So I had to do that, but because I thought Kannada is a big industry, I may not be able to do a Kannada film. So let me start in Tulu. So that's when they came for the audition.
So and then like we all became friends, and he was a very good narrator. He used to tell stories to people. I said like why do you want to waste stories like that? Why can't you write it and make become a director? That's when like after many years like I suggested him a book and asked him to write a screenplay about it, but because of some reason it didn't happen, and he worked for 3 months on that script, but it didn't happen, and he was heartbroken. That's when I said like you write something where you have many stories inside, you have seen life, so you do that, like you write about the characters that you have seen. So that's when like he started writing, and I gave a few scenarios that I have seen. So he kept on working for years. He wrote 26 draft, and all the time like he used to send me. He used to send my partner Praveen. It's not that like he came and pitched the story. It's like it ideated from the team itself. So it's yeah, that's the way. So what was the preparation for your character? It seems like some priest or ghost hunter. What was that? Uh, um, in this film, the character was a little more uptone. Normally, what I've done was I have done comedy which is subtle, and character which is very intense and aggressive. These kind of roles I have done. But with this, there is a caricaturist tone that only comes from the theater experience. So he is a fantastic theater director. He had done many Tulu dramas, directed. So I started understanding like what would be the body language, because my character behaves in a certain way in the initial stages, and in the second stages it behaves a slightly different way. That would be the comedy. So to bring that contrast, I had to work how much to uptone in the first half, how much to make it a little more less in the second half. Those are the kind of preparations. Yeah. Raj sir. Yeah, here. Yeah. Hi. Hi. Sir, actually, by seeing all the content, it is slightly related to Stree to in such kind of genre. So by watching the trailer or the drama which is going on, it all looks like it is quite similar to Stree 2. What you will say about this statement? You watch the film because the thing is, the moment you choose a genre, uh, any hit film before that will be considered as like it looks like that. But it comes from his experience. The characters are very different, and the story is absolutely different. And the film started before Stree, like 6 years before he started the script. So if you watch the film, like you will, your doubt will be clear. It is not at all similar to Stree at all. Okay. Raj sir, All the very best. Thank you, and thank you. JP, as per media reports, Yeah. this budget is 1.5 crores. No. It is that's how like people actually, when somebody does a simple cinema, they miscalculate the budget. Yes. See, if you put it was shot for 50 days, and there were 30 artists who were highly paid artists in Canada. So I mean, they are all theater artists. If you put them for 50 days, the budget 1.5 crores. Like in 1.5 crores, when I did Garuda Gamana itself, it came around 1.8 or something. Okay. So now the world has changed, and everything has changed, and music and the budget of the film was uh, like only the production cost came around 4.5, and then the promotion and all costed another 1 crore. Yeah. Why you have hided your character in trailer? See, that's the thing I told. No, what happened with the industry is like we always used to take we need big faces to sell the film, and new faces doesn't have a space at all. So that is where like I thought I don't think so. We need to put a new face, and I won't even market myself. I don't tell that I have acted in the film. I don't put it on my face on the poster. So still we will sell only because of the content, and we won't market. We won't sit on interviews. We avoided everything. We avoided celebrity shows. We showed the film. If it is releasing on 25th, we showed it on 21st. So you judge the film was the call. So they bought the ticket, and fortunately they judged good, and that's the reason, like whatever result you are seeing is because of that. JP sir. So welcome to Tollywood. Thank you, man. Thank you. And tell us like which part is easy for you, directing the film or acting in the film? Acting. Direction ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ. To handle Raj sir is difficult, or to handle Ravi ji is difficult? All the very best. Thank you. Raj sir, here. No, I'll clarify his image, sir. 1 second, sir. The difficulty in handling him is most of the time he's sleepy. To wake him up is the difficulty. Yes, sir. Sorry, sir. సార్ అంటే మీరు రక్షిత్ శెట్టి అండ్ రిషబ్ శెట్టి బోత్ అంటే మీ ముగ్గురు కలిసి కన్నడ ఇండస్ట్రీని ఒక చేంజ్ ఓవర్ తీసుకొచ్చారు.
సో ఇప్పుడు మీరు అప్పుడు గరుడ గమనంలో చేసిన రిషబ్ శెట్టి ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యారు. సో అంటే ఒక సినిమా అనేది చేస్తున్నప్పుడు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి దేన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వర్క్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు మీరు ముగ్గురు డిఫరెంట్ సినిమాలతో అంటే ఫెయిల్ అవ్వద్దు అనే ఇదితో వస్తుంటారు. సో మీ స్క్రిప్ట్ మీద అనుకున్నప్పుడు దేన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవుతారు? Sir, the only idea that we try is to do a cinema that we haven't seen in theater. So anything that becomes new to us is something that we want to do. For example, after Garuda Gamana, I didn't want to do another gangster cinema at all. The reason being, then we'll fall into a trap, then we fall into a confinement that we'll only do cinema for this purpose. So I think I am a small town boy coming from a middle class family, and I have been absolutely fortunate that I'm working in cinema. I don't need any more rewards from cinema to work here. Making cinema itself is, biggest joy. So I can do the kind of cinemas that I do, and Rakshit is also in the same trust, and Rishabh is also in the same trust. And fortunately, audience are very rewarding, sir. Like, when I did Vandu Motta Ekate, my first film, it was a film that was done in 30 lakhs, and it was shot in 16 days. For that, we practiced for 2.5 months. Every single day we used to practice. And everybody said, who will watch you as a hero? I didn't want to act as a hero. But when I couldn't find a person who was bald and who could speak Mangalore Kannada and who could act subtle, then I had to act in the last moment. But audience, even though distributors, everybody said that this film wouldn't work, audience showed that's not true. So if they have given that freedom, then I need to be more authentic and honest. So every time we do cinema, it's very simple, sir. Whatever we do, we try to do cinema that we haven't seen. So we try to write cinema that we haven't seen. That's all. Raj sir. Yes, Sir, sir. you somewhere you changed the perception of the cinema making and promotions. And what is the idea, sir? What is the method you follow to select the scripts and stories, and especially casting? It's a very relatable artist, sir. You are finding, you are showcasing their talent to the audience. That is very big service to the industry. You introduce so many new faces. What is your method to select the stories and artists? Sir, the simplest thing will be, we won't sell anything other than the cinema. That will be the simplest thing. For example, from the titling, to the posters, to the song, to the trailer, to the everything will be in the same line. For example, the title So From So. Sir said, why is this title so weird? Because the moment the title is So From So, and once you watch the trailer, you will understand a bit why it is So From So. But still you are not convinced. But once you watch the film, then you take the story with the title. The moment that happens, then the title has more recall value. So every time we do, we carefully plan in a way where we don't sell cinema going overboard, but we sell the story of it. If you see the trailer, we sold the character of Ravi Anna before we released the film. So we wanted the audience to connect to this character. That's the reason that narration comes that, okay, we had a Ravi Anna. And every village in our younger days had a Ravi Anna kind of a character. So we relate suddenly. So what we try to do is, in promotion also, we try to tell the stories, sir. So why the first song was released in that way? Because we wanted to add the energy to the entire cinema. The cinema has a certain energy. So we can sell the energy, we can sell the plot, we can sell the mood, we can sell the vibe. But everything should be in a certain way, but it should always tell the story of the film. So that's how we plan and walk slowly. And fortunately, it had worked, sir, till now. Sir, which part do you enjoy most, on writing or execution of the story and acting? Writing and execution I enjoy the most, sir. Acting is still okay. Promotion is the hardest thing, sir. So it's I asked sir, how are you posing to the photo? So he said, it's exactly whatever you are feeling, I am feeling. That's the hardest part. Raj garu. Yes, sorry, yes. Hi, I'm Anjali Andy. Hi. So first thing, trailer was very nice, and your performance right now, VC, was very, very nice and excellent. So ఇందాక సార్ మాట్లాడుతూ చెప్పారు సో ఫ్రమ్ సో we want to do it in a Telugu, direct Telugu, but you are coming like a dubbing movie. If you get a chance to do So From So in Telugu remake, then ఎవరిని choose చేసుకుంటారు as a cast?
I think I'll cast everybody who is new. The reason being, see, once I cast a star or somebody, I need to place him in a way where he will shine, or because his fans demands it. But this film, if you see, everybody has a certain role. There are 20 to 30 characters. If you come out of the theater, at least 10 you will remember. I can promise you that. 10 name you will remember. So to make this film, we need actors who can actually give space, where we can design every character in a certain importance. So if I do a star, if I cast the same star in this film, then I need to give importance to that character. So then I might lose all the shine of the other characters. So I might audition, I might search, but I might find the new actors. Can I ask one thing? నవీన్ గారు సార్, నవీన్ గారు అంటే ఈ సినిమా కన్నడలో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. శశి గారు ఈ సినిమా చూసి తెలుగు ప్రేక్షకులకి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని తీసుకొస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఈ స్కేల్ ఆఫ్ మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే కమింగ్ డేస్లో అంటే మనది ఒక లీగ్లో వెళ్తుంది మైత్రి మూవీ, ఇలాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేస్తూ ఉన్నామండి. మొన్న మత్తు వల్ల 2 చేసాం. ఇంకొక కొత్త సినిమా ఇట్లాంటిది ఒక తెలుగులో ఒకటి చేస్తున్నాం, తమిళ్లో ఒక మూవీ చేస్తున్నాం. అంటే ఈ బడ్జెట్లో సార్ అంటే రూటెడ్ కథలు ఆయన అన్నట్టు స్మాల్ టౌన్ బాయ్ స్టోరీస్ అన్నారు. 2 ఫిల్మ్స్ త్వరలో అనౌన్స్ చేస్తాం. నవీన్ గారు ఇప్పుడు అడగచ్చా సార్? ఇది మీరు చాలా నాళ్ళ తర్వాత మీడియా ముందుకు క్వశ్చన్స్ తీసుకోవడానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నా. 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ మిస్ అయ్యారు మీరు. ఒకటి ఏంటంటే మొన్న పర్సంటేజ్ సిస్టమ్ గొడవ, ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న స్ట్రైక్. మీరు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు, ప్రొడక్షన్లో ఉన్నారు, ఎగ్జిబిషన్లో కూడా ఉన్నారు కాబట్టి మీరు పర్ఫెక్ట్ పర్సన్ ఏమో అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళతో సహా మీరు కూడా పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పండి సార్. రెండిట్ల మీద మీ ఒపీనియన్ ఏంటో? థియేటర్ పర్సంటేజా? అవును. వీ వాంట్ థియేటర్స్ టు బీ ఆన్ రెంటల్ బేసిస్. మాకు థియేటర్ ఉన్నా, విమల్ ఉన్నా కానీ మేము శశిని అడుగుతాం, రెంట్కి ఇమ్మని అడుగుతాం. ఇంకా దాంట్లో వేరేదే ఉంది. ఓకే, మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఎగ్నెస్ట్ మీరు. ఓకే, ఇప్పుడు జరుగుతున్న స్ట్రైక్ గురించి వేజ్ గురించి నౌ ఇండస్ట్రీ ఈస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. ఇట్స్ వెరీ టఫ్ ఫేజ్. సో ఈ టైంలో ఇది సో డిస్కషన్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ విల్ సీ వేర్ ఇట్ గోస్. అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది రికార్డ్, ఆన్ ది రికార్డు కూడా ఈ అసోసియేషన్లు, ఫెడరేషన్లు ఇవన్నీ బ్రేక్ అయితే తప్ప ఇండస్ట్రీ ముందుకు వెళ్ళదు అని అంటున్నారు. అన్రీజనబుల్గా వేస్టేజ్లు, బడ్జెట్లు పెరిగిపోవడానికి వీళ్ళే కారణం అని కూడా అంటున్నారు. మీ వ్యూ ఏంటంటే దాని మీద? అంటే బ్రేక్ అవుతుందా లేదా కానండి, రైట్ నౌ ఇంక్రీజ్ చాలా టఫ్గా ఉంది. ఎందుకంటే మార్కెట్స్ బాగాలేదు, నాన్ థియేట్రికల్ మార్కెట్స్ తగ్గినాయి. సో రైట్ నౌ ఇట్స్ వెరీ టఫ్ సిచ్యువేషన్. అది మనకి చెప్పగలను. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ ఇంక్రీజ్ డిక్రీజ్ పక్కన పెడితే చాలామంది ఆ అసోసియేషన్లో, యూనియన్లు కాకుండా ముందుకెళ్ళాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీరు మీ ఒపీనియన్ ఏంటి దానికి? ఎనీథింగ్ మా బడ్జెట్ కంట్రోల్లోకి వచ్చేది ఎనీథింగ్ ఫర్ అస్ గుడ్ అయితే మంచిదే కదండి. ఏది వస్తుంది బడ్జెట్ కంట్రోల్లోకి? ఏం చేస్తే వస్తుంది మీ వ్యూలో? చూడాలండి. అంటే యూనియన్ కాకుండా సపరేట్గా చేసి అది ఎంత సక్సెస్ఫుల్ అవుతుందో చూడాలి కదా. ఇప్పుడు నేను సినిమాని 100 రూపాయలు తీసి 90 రూపాయలు తీయగలిగితే గుడ్ ఫర్ అస్. బట్ అట్లా అని చెప్పి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా చూడాలి. బోత్ థింగ్స్ టు బ్యాలెన్స్ బోత్. శశి గారు సార్, అంటే ఆల్మోస్ట్ చాలా డక్కా ముక్కీలు తిన్నారు డిస్ట్రిబ్యూషన్లో. మీరు ఎగ్జిబిషన్లో కూడా ఎక్స్పాండ్ అవుతున్నారు. లాస్ట్ టైం మిమ్మల్ని అడిగినప్పుడు సిటీలో థియేటర్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నాము, దొరకట్లేదు అని చెప్పారు. నేను ఇదే క్వశ్చన్ అదర్ సైడ్ అడిగా. ఇప్పుడు రాజు గారినో లేకపోతే సునీల్ గారినో అడిగా, మీకు లాస్ వస్తుందంటున్నారో, ఎందుకు లాస్ వచ్చినా సరే నడుపుతున్నారంటే మా ఇన్వెస్ట్మెంట్ మాకు తిరిగి ఇస్తే మేము పెట్టింది వీఆర్ రెడీ టు లీవ్ అన్నారు. మీ ఒపీనియన్ ఏంటి అందులో? సార్ వాళ్ళు ఏమన్నారో నాకు ఇప్పుడే మీరు వింటున్నాను. బట్ దాని గురించి నేను స్టడీ చేయాలి సార్. సార్ వదిలేయడానికి రెడీ, మాకు ఇంట్రెస్ట్ ఏం లేదు, తీసుకోవడానికి మీరు రెడీయా? సార్ మాకు అదే సార్, నేను మమ్మల్ని నమ్మి సినిమా ఇచ్చిన ప్రతి ప్రొడ్యూసర్కి మేము వాళ్ళకి న్యాయం చేయాలి. సో ప్రాపర్ రిలీజ్ ప్లాన్ చేయాలి.
సో మాకు మోనోపోలీ అనేది ఏదైతే ఉందో ఒక మూడు థియేటర్స్ ఉంటే 3 ఒకరిదే, లేకపోతే 2 ఉంటే 2 అనేది ఏదైతే ఉందో, మాకు ఒకటి ఉంటే మా ప్రెజెన్స్, మా సినిమాని మేము కాపాడుకోవటం. సో ఏ ఊర్లో అయినా ఒక థియేటర్ ఉండాలనేదే మా ప్లానింగే కానీ, బట్ వీ డోంట్ వాంట్ హోల్ థియేటర్స్ అండి. మాకు ఊరికి ఒకటి ఉంటే చాలు. సో టు సేఫ్ గార్డ్ ద ఫిలిం విచ్ వీఆర్ రిలీజింగ్. సార్ విమల్ థియేటర్ మీకు హైదరాబాద్లో ది బెస్ట్ థియేటర్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్ వరకు. ఎందుకు విమల్లో కొన్ని సినిమాలు ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ సినిమాలు సెలెక్టివ్గా వస్తున్నాయి, షేర్ వచ్చే పెద్ద సినిమాలు వేస్తున్నారు, బట్ మీడియం సినిమాలు ఎందుకు రావట్లేదు? సార్ దాంట్లో ప్రతి సినిమా పడింది సార్ మన దగ్గర. అంటే బేసిక్ ఏంటంటే సార్, విమల్ అనేది అది వీక్లీ థియేటర్ నార్మల్గా. సో ఇప్పుడు మీరు చూస్తే సింగిల్ సినిమా వేసాం, మత్తు వదలరా 2 వేసాం. అంటే అన్ని మీడియం సినిమాలైనా పెద్ద అయినా అట్లే ఉండదు సార్. మనకి ఆ థియేటర్కి బేసిక్గా 845 సీటర్ అండి. సో చెప్పండి. అంటే డైరెక్ట్గా నేను అడగనివ్వండి, రాజుగారి సినిమాలో కొన్ని వస్తాయి, పెద్ద సినిమాలు వస్తున్నాయి, మీడియం సినిమాలు రావట్లేదు సార్. మనం వేయటానికి ఎప్పుడు రెడీగానే ఉంటాం సార్. ఇక్కడ ఎవరిదనే దానికన్నా సినిమా సార్. మాకు సినిమా అంటేనే చిన్నప్పటి నుంచి సినిమానే. వీళ్ళది వేయకూడదు, వాళ్ళది వేయకూడదు, ఇలాంటి ఎక్కడ ఉండదు సార్. సపోజ్ ఒక సినిమా ఒకే టైంలో 2 సినిమాలు వచ్చినాయి, మేమేం చేస్తాం, ఇద్దరిని అకామిడేట్ చేయాలని చూస్తాం. 2 షోస్ 2 షోస్, అంతేగాని ఒకరిని పూర్తిగా అవాయిడ్ చేయాలనే ఆలోచన మనకి ఎప్పుడు ఉండదు సార్. ఓకే, థ్యాంక్ యూ. నవీన్ గారు, మీరు భారీ బడ్జెట్ చిత్రాలు చేసే బ్యానర్గా ఒక్క వేజెస్ వల్ల మాత్రమే కాస్ట్ ఆఫ్ కంట్రోల్ జరుగుతుంది అనుకుంటున్నారా? మిగతా విషయాల్లో మీకు ఇబ్బందులు లేవా? వాటిని కూడా మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఎందుకుంటారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఇది రైట్ టైం టు మనం ఈ సినిమా గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు వచ్చింది కదా సందర్భం, మన గెస్ట్ ఉన్నారు, వాళ్ళ క్వశ్చన్స్ అడిగి ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తాం. మీరు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాక విల్ షిఫ్ట్ దెమ్ అండి. ఈ రోజున ప్రొడక్షన్, ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ 3 కూడాను చాలా డోల్డ్రమ్స్లో ఉన్నాయన్న విషయం తెలుసు. బట్ మీరు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యారు. బట్ గెటింగ్ ఇన్ టు డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఫెచ్ టు మైత్రి మూవీస్ అండ్ వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ సఫరింగ్ అనేటువంటి దానికి ఏం చెప్తారు? అది ఎలాంటి నిర్ణయం, ఆవేశపూరితమైన నిర్ణయం, ఇట్ ఇస్ ద రైట్ డిసిషన్ అనుకుంటున్నారా? ఎందుకు డిస్ట్రిబ్యూషన్లోకి మీరు స్టెప్ ఇన్ అయ్యారంటే? అస్సలు ఆవేశపూరితమైన డెసిషన్ కాదండి. మేము డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడానికి కారణం, లైక్ మా సినిమాలు ఇక్కడ సినిమాలకు సరైనటువంటి డిస్ట్రిబ్యూషన్ దొరకని కారణంగానే మీరు దొరకదారు అనేటువంటిది. ఇప్పుడు ఎవరైనా ఎనీబడి ఫస్ట్ టైం ట్రై చేస్తారు కదా, అట్లా మేమే కాదు, ఇప్పుడు చాలామందికి సొంత డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. గీతాకు ఉన్నాయి, దిల్ రాజు గారు, సునీల్ గారికి, సురేష్ ప్రొడక్షన్స్, అట్లా మేము కూడా వీ వాంట్ అవర్ ఓన్ డిస్ట్రిబ్యూషన్. దట్స్ వై వీ స్టార్టెడ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. రాజు గారు డైరెక్టర్ మీరు సారీ వెల్కమ్ టు తెలుగు. Thank you, sir. Thank you so much. The way your performance is fantastic. Thank you. And as a producer ga, we heard that this film is a very big success. But wherever in any field, the figures will speak. The figures, see, మీరు 108లో చేసినటువంటి సినిమా, it had minted money like anything. This you are saying that it is done in 4 or somewhere between 4 and 5. Correct. What is that you collected in Karnataka? Karnataka till now, till yesterday, sir, the figure was around I see. I have this problem, gross and net only. I get confused. So you tell the gross is complete, no? We can calculate the net. Yeah. So we got around 34, sir. Including this thing and all, and that too in 10 days, 10 days, sir. 10 days, and that's only in Karnataka. Okay. And overseas market, it collected around 5 crores, sir, till now. And there is no person who is known, no person. So that was miracle there. So that was a miracle. Yeah. What is the reason that you have gone for all the new faces? Sir, the thing is, when I came to the industry, people accepted. I still believe, contents, if we do the best of contents, people will accept. So people want stories is what I feel. So
only we can take this risk because we can supervise their project. Because we are creative as well, we can market the project in the right way. We can spend a lot of time. And imagine this, sir, any industry for that matter, if new heroes come, new director come, only then the industry will thrive and survive. It is not that only we need to act and only we need to survive. That doesn't work for an industry. And fortunately, he's a fantastic director and he's a fantastic performer. We need performers, and in any industry, even though there are star cinemas, the content cinema is also, like, it is not competing. It is actually, it is surviving together. We need every kind of cinema, and this kind of cinema we can create. So that's the reason I go for this. Shetty bros are rising and ruling. What do you say about this? We are slaves of cinema, sir. We are not emperors or nothing. Like, we work in cinema. And do you think this is a ruler's costume or the way ruler talk? No, I don't think so. We work for cinema, that's all. And I love that I have this opportunity to work for cinema.